హలో ఎవ్రీవన్. ఐ యామ్ దివ్య అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మేము వెళ్ళిన ఇండియన్ ఫెస్ట్ గ్లింప్సెస్ అయితే చూసేస్తారు. ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రాంక్ఫర్ట్‌లో ఆర్గనైజ్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ ఇయర్ వచ్చేసి గణపతి చతుర్థి రోజు అండ్ ఆ నెక్స్ట్ డే అయితే ఆర్గనైజ్ చేశారు. మేము గణపతి చతుర్థి రోజు వెళ్ళలే. ఎందుకంటే మనకి పూజ అంతా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. అండ్ వెళ్ళేకలికి వెన్యూ సిట్యుయేషన్ అయితే ఇది ఫుల్ వర్షం పడుతూ ఉండింది. అండ్ బట్ ఆన్ అండ్ ఆఫ్‌గా అయితే వర్షం పడుతుండింది కాబట్టి ఇట్ వాస్ క్వైట్ మేనేజబుల్. అండ్ ఫ్రాంక్ఫర్ట్‌లో ఉన్న టాప్ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇట్లా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ ఫుడ్ స్టాల్సే కాకుండా ఎవరెవరైతే ఈ పర్టిక్యులర్ ఈవెంట్‌లో కొలాబరేట్ అయ్యారో ఇండియన్ కాన్సులేట్ తోటి వాళ్ళందరికి కూడా స్టాల్స్ అయితే ఉండినాయి. లైక్ ఎస్‌బీఏ, ఎయిర్ ఇండియా, టీసీఎస్ అంతా కూడా. అండ్ పానీపూరి చూసైతే మేము ఫుల్ ఎక్సైటెడ్ చాలా రోజుల తర్వాత. బట్ పానీపూరి అయితే ఎలా చల్లగా ఉంది? ఉండింది. ఆ ఫిల్లింగ్స్ అంతా వచ్చేసి ఫుల్ చల్ కోల్డ్ అయిపోయినాయన్నమాట వర్షానికి. బట్ ఓకే. చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మాకసలు ఏం తినాలో కూడా తెలియలేదు. అలా ఉండింది సిట్యుయేషన్ ఆ రోజు. అండ్ ఒక స్టాల్‌లో అయితే శాంపుల్‌గా లస్సీ గూడా ఇస్తూ ఉండినారు. అండ్ ఇదొచ్చేసి ఒక ఆర్ట్ వర్క్ స్టాల్. ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్‌కి ఒక స్పెషల్ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉంటదో అది ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో అయితే ఎగ్జిబిట్ చేశారు. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అంతా కూడా. అండ్ ఒక లక్కీ డ్రా కూడా పెట్టారు. ఆ లక్కీ డ్రాలో విన్నర్స్ అన్నిటికి కొంచెం స్పెషల్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే నేమ్ వచ్చేసి ఇండీన్ ఫెస్ట్ అని ఉంది. ఎందుకంటే జర్మన్‌లో ఇండియాని ఇండీన్ అంటారు. అండ్ ఈ ఫెస్ట్ వచ్చేసి నాట్ తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో యాస్ వెల్ యాస్ జర్మన్‌లో కూడా ఆర్గనైజ్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అంటే జర్మనీ వాళ్ళు కూడా కొంతమంది అటెండ్ అయ్యారు కాబట్టి. అండ్ ఈ మ్యూజిక్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ బావుండింది. అండ్ కిడ్స్ ఫ్యాషన్ షో కూడా చాలా బావుండింది. ఎవ్రీ కల్చర్‌ని మన ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్‌లో ఉన్న కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ అయితే ఫ్యాషన్ షో చేశారు. అండ్ పిల్లలే చేశారనమాట. అండ్ ఈ పిల్లలే వేరే పిల్లలు. ఇట్లాగ ఒక స్కిట్ లాగా గూడా చేశారు. అది కూడా బావుండింది. అండ్ ఇదొచ్చేసి ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈస్ ఫ్రమ్ కన్నడ సంఘ. ఎవ్రీ లాంగ్వేజ్‌కి ఒక్కొక్క సంఘం అయితే ఉంది. అంటే ఒక్కొక్క గ్రూప్ లాగా అనుకోండి. మన తెలుగు వాళ్ళకి తెలుగు వెలుగు, కన్నడ వాళ్ళకి కన్నడ సంఘ, మరాఠీ వాళ్ళకి మరాఠీ కట్ట అలాగా. సో, ఆ గ్రూప్స్ నుంచి వాళ్ళందరూ వచ్చి అయితే పెర్ఫార్మన్స్ చేశారు. అండ్ ఈ పెర్ఫార్మన్స్ వచ్చేసి మరాఠీ కట్ట వాళ్ళు ఇదొక వినాయకుడి ఊరేగింపులాగా, వినాయకుడి ప్రొసెషన్ లాగా చేశారనమాట. మహారాష్ట్రలో చాలా చేస్తారు కదా! సో, అది ఆల్‌మోస్ట్ రెప్లికేట్ అయితే చేశారు. సో, ఫస్ట్ వాళ్ళ స్లోగన్స్ అంతా కూడా పెట్టారనమాట. లైక్ ఫస్ట్ 'హర హర మహాదేవ్' అని, 'నమః పార్వతీ పతయే' అనేసి, తర్వాత 'గణేష్ బప్పా మోరియా', ఆ తర్వాత 'భారత్ మాతా కీ జై' అని చెప్పారు. ఆ తర్వాత 'శివాజీ మహారాజ్ కీ జై' అని చెప్పేసి ఈ ప్రొసెషన్ అయితే స్టార్ట్ చేశారు. సో, స్టార్టింగ్‌లో ఇట్లాగా అమ్మాయిలు ట్రెడిషనల్ మరాఠీ కాస్ట్యూమ్స్ ఏసుకొని ఇలా డాన్స్ చేశారు. అండ్ ఆ తర్వాతయితే ఇట్లాగా ఫ్లాగ్ పట్టుకొని ఒకరు డాన్స్ ఏస్తూ ఉండినారు. ఆ పర్టిక్యులర్ ఫ్లాగ్ డాన్స్ అయితే చాలా బావుండింది. అండ్ ఇది ఇద్దరు మార్చి చేస్తూ ఉండినారనమాట ఈ డాన్స్ అంతా. సో, ఆల్‌మోస్ట్ 15 టు ఒక ఐ థింక్ 30 మినిట్స్ జరిగింది. 30 మినిట్స్ జరిగింది ప్రొసెషన్ అంతా. సో, డ్రమ్స్ కూడా ఉన్నాయన్నమాట. డ్రమ్స్ అయితే చాలా బాగా వాయించారు. ఆల్‌మోస్ట్ ఒక 15 పీపుల్ దాకా అయితే ఉండినారు ఆ డ్రమ్స్ వాయించే వాళ్ళలో. బోత్ అమ్మాయిలున్నారు, అబ్బాయిలు ఉన్నారు. అండ్ చాలా బాగా వాయించారన్నమాట డ్రమ్స్. డిఫరెంట్ బీట్స్‌లో అయితే వాయించారు. అండ్ ఐ థింక్ వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుంటారు పెద్ద పెద్ద డ్రమ్స్. అబ్బాయిలైతే ఓకే గానీ, అమ్మాయిలకి కొంచెం కష్టమేమో కదా! లైక్ పెద్ద డ్రమ్స్ ఏసుకొని అలా వాయించడం కంటిన్యూయస్‌గా. బట్ దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫైనల్‌గా పల్లకిలో అయితే చిన్ని గణేశుడు చాలా క్యూట్‌గా ఉండింది. అండ్ ఇండియాలో డేస్ అయితే గుర్తొచ్చాయి. బాగా చేస్తాం కదా మనము గణేష్ ఊరేగింపు, గణేష్ నిమజ్జనం అంతా. సో, ఇక్కడ ఆల్‌మోస్ట్ అయితే రెప్లికేట్ చేశారు. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఇండియాలో వచ్చేసి 'గణేష్ మహారాజ్ కీ జై' అనేసి మనం తెలుగులో స్లోగన్స్ ఉంటాయి. ఇక్కడ 'గణేష్ బప్పా మోరియా' అనేసి మరాఠీలో, హిందీలో స్లోగన్స్ ఉండినాయి. అంతే డిఫరెన్స్ అనమాట. చాలా బావుండింది. ఆ ప్రొసెషన్ అయితే ఫుల్ ఆ పర్టిక్యులర్ వెన్యూ అంతా చేసి, స్టేజ్ మీద చేసి, ఆ తర్వాత డ్రమ్స్ కూడా చాలా సేపయితే వాయించారనమాట. చాలా బావుండింది. క్రౌడ్‌లో ఆల్‌మోస్ట్ మన ఇండియన్స్ ఉన్నారు. అండ్ చాలామంది ఇట్లా ఫారినర్స్ అంటే జర్మన్స్ ఉన్నారు. అండ్ మిగతా కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
సో, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్‌గా వీడియోస్ తీసుకుంటూ ఉండినారు. కొంతమందయితే మనతో పాటు వాళ్ళు డాన్స్ ఏస్తూ కూడా ఉండినారు. అండ్ లాస్ట్‌లో ఒక డీజే లాగా డ్రమ్స్ ఫుల్‌గా వాయిస్తున్నారు. అండ్ అందరూ క్రౌడ్‌లో ఎవరైతే ఉన్నారో అందరూ డాన్స్ చేస్తూ ఉండినారనమాట. ఒక 5-10 మినిట్స్ చూడ్డానికి చాలా బావుండింది. అంటే ఇండియానే గుర్తొచ్చిందనమాట. అండ్ ఇట్స్ రియల్లీ అ ప్రౌడ్ మూమెంట్ కదా! మన కల్చర్‌ని మనము వేరే కంట్రీలో ఎగ్జిబిట్ చేసుకోవడము. అది మిగతా కంట్రీ వాళ్ళు కూడా నచ్చి ఆహ్, వాళ్ళు కూడా దాంట్లో ఒక పార్ట్ అవ్వడము. ఇదంతా చాలా మంచి పరిణామాలంటారు కదా! నిజంగా. సో, అలాగే అనిపించింది. సేమ్ ఇండియాలో లాగే ఉండింది ఆ రోజైతే ఫుల్‌గా. సో, అలాగైతే ఎండ్ అయింది. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రొసెషన్‌ని ధూల్ తాషా మృణావిక్ అనైతే అంటారంట. సో, అలా అయితే ఆ రోజు డే స్పెండ్ చేసాము. ఒక 5, 6 వరకు ఉండైతే ఇంటికి రిటర్న్ అయిపోయినామనమాట. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ బై.